అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కీలక మలుపు తీసుకుంటున్నాయా అంటే కనుక ఉన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరి విజయావకాశాలు ఏంటి అనేది మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆసక్తికర నియోజకవర్గం ఆముదాల వలస. మరి ఆముదాల వలసలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళకున్న విజయావకాశాలు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి ముందుగా చూద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది అనేది చూద్దాం. హిరిటిక్స్ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు తమ్మినేని సీతారాం, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కూన రవికుమార్. సో వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా ప్రొఫైల్ ప్లీజ్. హిరిటిక్స్ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు తమ్మినేని సీతారాం. ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇంకైనా ప్రొఫైల్ చూస్తే కనుక 6 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. 2019లో పోటీ చేశారు, గెలిచారు తమ్మినేని సీతారాం. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కూన రవికుమార్. ప్రొఫైల్ చూస్తే కనుక బీసీ కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత తమ్మినేని సీతారాంకి బావమరిది. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కానీ ఓటమిని చూశారు కూన రవికుమార్. ఇంకా ప్రొఫైల్ చూస్తే 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమిని చూశారు కూన రవికుమార్. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ విప్గా పనిచేశారు, ఆ అనుభవం ఈయనకు ఉంది కూన రవికుమార్. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక శ్రీకాకుళం లోక్సభ స్థానంలో భాగం ఆముదాల వలస నియోజకవర్గం. జైన సంస్కృతికి కేంద్రం ఇది. అలాగే మొదట నగరి కటకం పేరుతో ఉండేది. 1972లో ఆముదాల వలసగా ఈ పేరు అనేది మారడం జరిగింది. ఇంకా ప్రొఫైల్ చూస్తే కనుక 1952 నుంచి 9 సార్లు తమ్మినేని ఇంటి పేరున్న వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి, ఎమ్మెల్యేలు అయిన సిచ్యువేషన్. అయితే 1978 నుంచి కాళింగ సామాజిక వర్గం నేతలే గెలుస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి ఇక్కడ. ఇది ఆముదాల వలసకు సంబంధించిన ప్రొఫైల్ క్లుప్తంగా. ఇక నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్. ఎస్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆముదాల వలస నియోజకవర్గంలో కాళింగ సామాజిక వర్గానికి సంబంధించి 40% ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే తూర్పు కాపుకు సంబంధించి 30%, ఇక పోలినాటి వెలమకు సంబంధించి 12%, ఎస్సీ సామాజిక వర్గానికి 10%, ఇతరులు 8%గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది, ముఖ్యంగా మామ అల్లులకు సంబంధించి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఇంతకీ ఎవరి విజయావకాశాలు ఏంటి, ఎవరికి కలిసి వచ్చే అంశాలేంటి, ముఖ్యంగా ప్రతికూలంగా ఉన్న అంశాలేంటి, ఇవన్నీ మాట్లాడదాం. మా ప్రతినిధి సత్యం నాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఇక్కడ వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు తమ్మినేని సీతారాం, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు కూన రవికుమార్. ఎవరి విజయావకాశాలు ఏంటి, ముఖ్యంగా మామ అల్లులకు సంబంధించి గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఎవరికి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఎవరికి ప్రతికూలంగా అంశాలు ఏంటి చూస్తే కనుక ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న విషయం డిసైడ్ చేసే ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఆముదాల వలసగా చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఎవరైతే ఏ పార్టీ నుండి గెలుస్తారో ఎమ్మెల్యేగా ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి రావడం అన్నట్టు ఒక సెంటిమెంట్ మాత్రం ఆముదాల వలసకు ఉందండలో ఎటువంటి అతిశక్తి లేదు. కాకపోతే ప్రస్తుతం మాత్రం టీడీపీ అభ్యర్థిగా కోన రవికుమార్, అంటే మాజీ ప్రభుత్వ విప్పు టీడీపీ బరిలో దిగుతున్నారు. వైసీపీ నుండి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన ప్రత్యర్థిగా దిగుతున్నారు. ముచ్చటగా 4వసారి ఈసారి ఇద్దరు మామ అల్లుల మధ్య పోరు కొనసాగుతుంది. 2009 ఎన్నికల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో తమ్మినేని సీతారాం ఆ రోజు ప్రజారాజ్యం పార్టీకి వెళ్లడంతో టీడీపీ పిలిచి కోన రవికుమార్కి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే వీరి మధ్య మాత్రం వైరం పీక్ స్థాయిలో నాటి నుండి నేటి వరకు 2 దశాబ్దాలుగా వీరి మధ్య మాత్రం పోరు ఉత్కంఠంగా సాగుతుంది అనడంలో ఎటువంటి ఆసక్తి లేదు. కాకపోతే 2009లో ఇద్దరు మామ మేనల్లుల మధ్యన జరిగిన పోరులో కాంగ్రెస్ ఆ ఎమ్మెల్యే టికెట్ కైవసం చేసుకుంది. 2014లో రాష్ట్ర విభజన అనంత మాత్రం ప్రధానంగా టీడీపీ పార్టీని వీడినటువంటి ఎవరైతే తమ్మినేని సీతారాం ఉన్నాడో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నుండి తమ్మినేని సీతారాం, అదేవిధంగా కోన రవికుమార్ కూడా 2014లో బరిలో దిగారు.
ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టిన నేపథ్యంలో కోన రవికుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం తమ్మినేని సీతారాం ఏదైతే వైసీపీ హవా నేపథ్యంలో నియోజకవర్గంలోనే అత్యధిక 16,000 ఓట్లు సుమారు ఓట్లతో గెలవడం జరిగింది. ఈసారి మళ్ళీ ఆ పాత ఇద్దరు అభ్యర్థులు 2024లో పందెంకోలుగా దిగుతున్నారు. కాకపోతే వీరిద్దరు కూడాను మామ మేనల్లుడు కావడం, ఓవైపు బామ్మర్ది కావడం, ఈ అంశాలన్నీ కూడా కుటుంబ నేపథ్యం ఈ నియోజకవర్గానికి కనెక్ట్ అయిందంలో ఎటువంటి అతిశక్తులు. ఈసారి మాత్రం 5 ఏళ్ళు అంటే 15 ఏళ్ల పాటు ఆ నియోజకవర్గం ప్రజలు ఆయనకి పదవీచ్యుతులు చేసిన అనంతరం వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మాత్రం తమ్మినేని సీతారాం పార్టీ కూడా ఈసారి ఆయన వాయిస్ ని జనంలో వినిపించే పరిస్థితి లేకుండా చేసిన నేపథ్యంలో ఆయన స్పీకర్ పదవిని ఇవ్వడం జరిగింది. ఆయన ఫైర్ బ్రాండ్ అయినా కూడాను మంత్రి పదవి రాకపోయినా స్పీకర్ గా 5 ఏళ్ళు కొనసాగిన ఆయన కేవలం కుటుంబ నేపథ్యంలోనే కొనసాగింది తప్ప ఆయనకంటూ ఒక ల్యాండ్ మార్క్ వేసుకోలేదు. ఈసారి 2024లో మాత్రం కోన రవికుమార్ అంటే 2019 ఎన్నికల అనంతరం వచ్చిన ఫలితాల తర్వాత ఇప్పటివరకు 19 కేసుల్లో కోన రవికుమార్ ప్రధాన నిందితుడిగా ఉండడానికి కారణమైనటువంటి తమ్మినేని సీతారాం ఈసారి మాత్రం తన గెలుపు కోసం తహతీలాడే పరిస్థితి. కారణం ఏంటంటే కుటుంబం అంతా కూడాను ఈరోజు ఆ పార్టీని అడ్డం పెట్టుకొని సంపాదనే ధ్యేయంగా ముందుకెళ్లారే తప్ప నియోజకవర్గం సమస్యలు కానీ అదేవిధంగా నియోజకవర్గం ప్రజలు ఆ పార్టీపై చూపిన మక్కు కానీ ప్రధానంగా మెయిన్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో సెకండ్ క్యాడర్ అందరినీ కూడాను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రాదేశిక ఎన్నికల్లో కూడాను సొంత పార్టీని చూడకుండా ఓడించిన క్రమంలో ఈరోజు పొందూరుకు చెందినటువంటి సువ్వార గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారంటే తమ్మినేని సీతారాంపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుంది. మరోవైపు కోన రవికుమార్ 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉంటూ ప్రజలపై తరపున పోరాటాలు చేసినటువంటి ఈ క్రమంలో వీరిద్దరు మాత్రం ఈసారి వారు చాలా టైట్ గా ఉంటుంది. కాకపోతే పరిణామాలు మాత్రం సువ్వార గాంధీ తమ్మినేని సీతారాంపై స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మరి పోటీ చేయడం మాత్రం తమ్మినేని సీతారాంకి ఎదురైతే మిగులుతుంది అనడంలో ఎటువంటి అస్థితులు. ఈ నేపథ్యంలో కోన రవికుమార్ ఈసారి 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తన మేనమామ చిరకాల ప్రత్యర్థిని ఓడించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నంలో సువ్వార గాంధీ వేరుకుంపటి పెట్టడం, సొంత పార్టీకి చెందినటువంటి సువ్వార గాంధీ నామినేషన్ కనుక దాఖలు చేసినట్టయితే ఈ తమ్మినేని సీతారాంకి మాత్రం ఈసారి ఓటమి ఖాయం అన్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం కూడాను కావాలని, ఎందుకంటే గత 2 ఏళ్లుగా ప్రధాన క్యాడర్ అంతా కూడాను తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక స్పీకర్ స్థాయిలో ఉండి ముఖ్యమంత్రికి సన్నిహితులైన కూడా వారిని మాత్రం సద్వినియోగించడంలో పూర్తిగా వైఫల్యం చెందడమే ఈ రోజు ఆయనకి ఈ ప్రతికూల వాతావరణం నెలకొంది. అటువంటి ప్రతికూల వాతావరణం అధికార పార్టీ సంబంధించిన ఏపీ స్పీకర్కు ఉందంటే ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలతో పాటు ఆ సమస్యలపై పోరాటం చేసినటువంటి కోన రవికుమార్ విషయంలో మాత్రం ప్రజలందరూ తన వెంటే ఉన్నారన్న ధీమాతో ఆయన మాత్రం క్యాన్వాస్ లో ముందుకు దూసుకుపోతున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఈసారి ఆముదాల వలస ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా మే 13 డిసైడ్ చేయబోతున్నారు. ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఏం జరగబోతోంది, మళ్ళీ ఆముదాల వలస డిసైడ్ చేయబోతుందా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. సో చూద్దాం జూన్ 4న ఫలితాల రోజు ఎవరు అక్కడ అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు ఎమ్మెల్యేగానైతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.